శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మనం ఎవరి ఇంట్లో అయితే మా ఇంట్లో ఏమి అంటే మాకు సమస్యలు ఎక్కువవుతున్నాయి, మాకు ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇంట్లో ఎవరైనా ఈ ఎగ్జామ్స్ అంటే మంచిగా పాస్ కావాలన్నా కానీ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏదో వాళ్ళకు కనీసం పాస్ అయ్యే కొంతమంది అంటే ఏం చదవని పిల్లలు కూడా ఉంటారు కదా. వాళ్ళు కూడా ఏదో వాళ్ళ అదృష్టం మంచిగా వాళ్ళకి కలిసి వచ్చి కనీసం పాస్ మార్కులన్నా వచ్చేటట్లు చేయమని అంటే ఈ ఇంట్లో ఈ యొక్క చిన్న తంత్రం చేయడం వల్ల అంటే వాళ్ళు పాస్ కావడము, అదేవిధంగా ఇంట్లో ఏమి తోచని పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. మాకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటారు కదా. అయితే ఇంట్లో వస్తున్న సమస్యలకు కానీ, ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎగ్జామ్లో మంచిగా పాస్ కావాలని, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకు అటెండ్ అయినంటారు, వాళ్ళు పెండింగ్ పెడుతుంటారు, అంటే ఇప్పుడు అప్పుడు అని చెప్తుంటారు కదా. ఇలాంటి వాటికి ఇంట్లో ఈ చిన్న తంత్రం చేయడం వల్ల మనకున్న అడ్డంకులు తొలగిపోయి మనకి ఏదైతే రావాలో అది మనకు వచ్చి తీరుతుందన్నమాట. అయితే చిన్న తంత్రం ఇది చాలా నమ్మకంతో చేయాలి. నేను చాలా వీడియోలో కూడా చెప్తున్నా. ఎప్పుడే కానీ ఒక తంత్రం చేస్తున్నాము అంటే మంత్రమైనా తంత్రమైనా మనము నమ్మకము ఉంటేనే మనకు ఫలితాలు ఇస్తాయి. మనం నమ్మకం లేకుండా చేస్తే అవి ఎప్పుడు ఫలితాలు. కొంతమంది ఎట్లుంటారంటే ఇవి చేస్తే జరుగుతాయా, ఇలా మీరు చేసిండ్రా, ఉల్టా సమాధానాలు కొంతమంది మా కేసు అంటే మీరు చేసిండ్రా, మీకు జరిగినవా, ఇవన్నీ అనవసరం. ఎందుకంటే మనం అన్నం తింటున్నాము అంటే మనకు అరుగుతుంది అని నమ్మకంతో తింటాం, కానీ అరగదు అంటే తినం కదా. అంటే మనకు నమ్మకం ఉన్నందుకే తింటున్నాం కదా. ఇది కూడా అంతే, మనం ఒక తంత్రం చేస్తున్నాము అంటే అది మనకు జరిగి తీరుతుంది అని నమ్మకం పెట్టుకోవాలి. అనుమానంతో చేస్తే ఏ పని కూడా సక్సెస్ అనేది జరగదు. కాబట్టి మనము ఎప్పుడే కానీ అవుతుంది, ఇవాళ కాకుండా నిదానమైన నాకు ఈ పని జరుగుతుంది అని నమ్మకంతో చేయండి. 100% మనకు ఫలితాలు అనేటివి ఈ తంత్రం అనేది మనకు, ఈ తంత్రమే అని కాదు, ఏ తంత్ర పూజలు చేసినా కానీ మనకు సక్సెస్ అనేది ఇస్తుంది. మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి అన్నమాట. అయితే మీరు ఏం చేయండి అంటే, ఇది వారం అనేది ఏం లేదు, మీరు ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు 9 రకాల నవధాన్యాలు తెలుసు కదా. అయితే నవధాన్యాలను కనీసం ఒక 10 రూపాయలవో 20 రూపాయలవే ప్యూర్ నవధాన్యాలు తెచ్చుకో. ఎందుకంటే మనకు పూజా స్టోర్లో అన్నీ కలిపి అమ్ముతారు కదా, అలా వద్దు. అవి ఎందుకంటే పుచ్చుబట్టి నింటాయి, అవి పనికి రావు అనమాట. వాళ్ళు అంటే తాళ్ళు అంటారు కదా, పుచ్చుబట్టి తాళ్ళు ఉండడం అవంటి. అందుకే మీరు కనీసం ఒక 10 రూపాయలమైన నవధాన్యాలు సపరేటు 9 రకాల ధాన్యాలు తెచ్చుకోండి. అదేవిధంగా 2 మట్టి చిప్పలు తెలుసు కదా, ప్రమిదలు అంటారు కదా, ప్రమిదలు రౌండ్ షేప్ ఉన్నవి తెచ్చుకోండి. ఎందుకంటే మనకు ముఖాలు లేకుండా రౌండ్గా ఉంటాయి కదా, కుండల పైన మూస్తారు కదా, అలాంటి మట్టి ప్రమిదలు 2 కొంచెం పెద్దవి తెచ్చుకోండి. అదేవిధంగా మనకు నవగ్రహాలు అవి ఒత్తులు దొరుకుతాయి మనకు, అంటే 9 రకాల ఒత్తులు ఇప్పుడు పూజా స్టోర్లో అమ్ముతుంటారు అన్నమాట. అవి తెచ్చుకున్న తర్వాత మీరు మీ పూజా మందిరంలో చేసుకోకూడదు ఇది మీరు. ఎందుకంటే పూజా మందిరం కాకుండా మీకు సపరేట్ ఒక తోటి అంటే మీ ఇంట్లోనూ ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో మీరు ఏం చేయండి అంటే ఒక పీట పెట్టండి. పీటనన్నా లేకపోతే ఏదైనా కింద ఏదైనా ఒకటి జాకెట్ బట్ట, ఏ కలర్ బట్ట అయినా పర్వాలేదు మీకు, లేదా ఒక పీట, లేదా ఒక ఇత్తడి తాంబాలము అంటే పెద్దగా ఉన్న ఇత్తడి తాంబాలం తీసుకొని అన్ని నవధాన్య ఆ పళ్ళెంలోనో పీటనో మీరైతే ఏదైతే వేసుకున్నారో దాని మీద ఈ నవధాన్యాలు పోయండి. నవధాన్యాలు పోసి నవధాన్యాల మీద ఈ 2 మట్టి ప్రమిదలు పెట్టి దీంట్లో ఆముదం నూనె దొరకని వాళ్ళు నువ్వుల నూనె అయినా పర్వాలేదు, ప్యూర్ నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కొద్దిగా, లేదు మాకు స్తోమత అనుకున్న వాళ్ళు ఆవు నెయ్యితో దీపం వెలిగించవచ్చు. కానీ అంత పెద్ద ప్రమిదలో రోజు ఆవు నెయ్యితో పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు నువ్వుల నూనె, ఆముదం నూనె ఈ రెండిట్లో ఏది దొరికినా సరే ఆ ప్రమిదలో పోసి దాంట్లో ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి పోయండి, వేసి కలిపేసేయండి. అంటే కలిపిన తర్వాత మీరు ఈ 9 రకాల మనము నవగ్రహాల ఒత్తులు తీసుకున్నాం కదా, ఒక్కొక్క కలరు 3 తీసుకొని ఏకవత్తిగా తయారు చేసి అన్ని కలర్ల ఒత్తులు మీరు మట్టి ప్రమిదలో చుట్టూ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ
అయితే మీరు ఈ తంత్రం ఏ రోజు నుంచి చేస్తున్నారో ఆ రోజు ఉదయం మీరు స్నానం చేసినంబడే సూర్య నమస్కారం ఖచ్చితంగా చేయాలన్నమాట. సూర్య నమస్కారం చేస్తేనే దీనికి మనకు ఫలితం వస్తుందన్నమాట. సూర్య నమస్కారం చేసి ఇవన్నీ మనము రెడీ చేసుకున్నాం కదా. మీరు ఇక్కడ నవగ్రహ స్తోత్రాలు తెలుసు కదా. నవగ్రహ స్తోత్రాలు మనకు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్తోత్రం ఉంటుంది కదా. ఆ స్తోత్రం పఠిస్తూ మీరు అంటే ఏదైనా సరే ఒక నవగ్రహం ఉంటుంది కదా. శుక్రగ్రహము, లేకపోతే శనిగ్రహము, గురువు, కేతువు వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళది ఏ స్తోత్రం అయితే చదివినరో ఆ స్తోత్రము యొక్క ఒక ఒత్తిని వెలిగించాలి. ఇట్లా అంటే ఒక స్తోత్రం చదవాలి, అదేవిధంగా మనము ఒక ఒత్తిని వెలిగించాలి. ఇట్లా 9 నవగ్రహాలు 9 మందికి 9 గ్రహాలకు 9 ఒత్తులు వెలిగించిన తర్వాత మీరు మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఎందుకంటే మనకు నవగ్రహాలు అనుగ్రహము ఉందనుకోండి, మనకు కొన్ని ఇబ్బందులు అనేవి తొలగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేయాలంటే నవగ్రహాలు ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి మీరు పూజలు చేయించుకుంటారు. ఇలాంటి పూజలు చాలా ఖర్చుతో, ఎందుకంటే చాలా డబ్బులు తీసుకుంటారు కదా. అందుకే మనము అలా చేసుకోకుండా కానీ, నవగ్రహాల శాంతి పూజలు మనం చేసుకోకుండా కానీ ఇంట్లో ఈ చిన్న దీపం పెట్టుకోవడం వల్ల, ఇది పూజా మందిరంలో పెట్టుకోకుండా సపరేట్ పెట్టుకోండి. ఎందుకంటే పూజా మందిరంలో మనకు వీళ్ళకన్నా పెద్ద దేవుళ్ళు ఉంటారు కాబట్టి మనము వాళ్ళకు వదిలేసి వీళ్ళను పూజించకూడదు అన్నమాట. అది ఇంకా మహాపాపం అవుతుంది. కాబట్టి మీరు పూజా మందిరంలో ఫస్ట్ దేవుని పూజ చేసిన తర్వాతనే, పూజా మందిరంలో దేవుడికి దీపం వెలిగించిన తర్వాతనే వీళ్ళకు వెలిగించాలన్నమాట. ఇట్లా 21 రోజులు చేసిన తర్వాత మీరు మీ సంకల్పం ఏదైనా చెప్పుకోండి. మీ నవగ్రహాలకు, అదేవిధంగా సూర్య భగవానికి ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తారు కదా. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ దీపాన్ని నమస్కరించుకోండి. అదేవిధంగా వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయకుండా ఈ దీపాలు వెలిగిస్తే ఫలితం అనేది శూన్యం అన్నమాట. రోజు 21 రోజులు కాదు, రోజు సూర్య నమస్కారాలు చేస్తే మనకు చాలా మంచిది అన్నమాట. అయితే ఇట్లా 21 రోజులు అయిపోయిన తర్వాత మీరు అదేవిధంగా 9 మీరు ఇది ఇక్కడ నవధాన్యాలు పోషింటారు కదా. నవధాన్యాలలో మీరు 9 రూపాయ కాయిన్స్ వేయండి. అంటే 9 రూపాయ కాయిన్స్ కూడా ఆ నవధాన్యాల్లో కలిపి పోసి మీరు ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించండి. అయితే 21 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, ఈ నవధాన్యాలు ఉన్నాయి కదా, నవధాన్యాలు మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే, అంటే ప్లేస్ లేదు మాకు ప్లేస్ అంటే ఒక పెద్ద ఈశ్రం లాంటిది ఒక తొట్టి అన్న, లేకపోతే ఇంత మట్టి అంటే ఒక తోటి కొద్దిగా మట్టి పోసి, మనకు ఎర్రమట్టి పోసి ఆ ఎర్రమట్టిలో ఈ నవధాన్యాలు పోస్తే మనకు రోజు నీళ్లు పోస్తే మొలకలు వస్తాయి కదా. బాగా కొంచెం మొలకలు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు అయిన తర్వాత ఆ మొలకలను తీసుకుపోయి ఎక్కడైనా ఆవుకు తినిపించండి. ఆవు కూడా మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే, మన దేశీయ ఆవులకు పెట్టకుండా జెర్సీ ఆవులకు పెడుతున్నారు. మన దేశీయ ఆవులకు ఎప్పుడే కానీ గోపురం ఉంటుంది, అంటే ఇక్కడ గోపురం ఉంటుంది కదా, గోపురము హైట్గా ఉన్నవే మన అసలైన ఆవులు అన్నమాట. ఈ గోపురం లేని ఆవులు అంటే ఈపు అనేది లేవల్గా ఉంటుందన్నమాట. అలాంటి వాటికి పెట్టకూడదు అన్నమాట. అవి కూడా ఆవులే కానీ అవి వాటికన్నా మన దేశీయ ఆవుల్లోనే మనకు అంటే దేవుళ్ళు కొలువుంటారనమాట. ఇవి హైబ్రిడ్ ఆవులు కాబట్టి వీటిని అసలు చాలామంది వీటిని ఎక్కువగా పూజిస్తుంటారు. హైబ్రిడ్ ఆవులని ఎక్కువగా పూజించకూడదు. మన దేశీయ ఆవులనే పూజిస్తేనే మనకు ఏదన్నా ఫలితాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దేశీయ ఆవులకు వీటిని ఈ నవధాన్యాల మూలకాలు తినిపించండి. మనం కాయిన్స్ పెట్టినాం కదా, ఆ కాయిన్స్ ఎవరికన్నా గుడి దగ్గరనో ఎక్కడనో బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు పనిచేసేయండి. ఈ ప్రమిద ఉంది కదా, ప్రమిదను ఎక్కడన్నా సరే మీరు ఊరి చివరన పెట్టేసి రండి. అంటే ఊరి చివరనన్నా ఎక్కడైనా సరే వీటిని పడేసి రండి. ఇట్లా 21 రోజులు చేయండి. 21 రోజులు మీరు ఏదో ఒక సంకల్పంతో ఈ 21 రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదు. అదేవిధంగా కొన్ని నియమాలు కూడా ఇంట్లో ఇల్లు నీట్గా ఉండేటట్లు చూసుకోండి. మనం ఎంత నీట్గా ఉండి ఎంత శ్రద్ధతో చేస్తామో ఈ నవగ్రహాలు కూడా మనని అంత తొందరగా మనపై ఎలాంటి చెడు దృష్టిలు లేకుండా మనకు మంచి అనేది జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం 9 గ్రహాలను ఇంట్లో పూజిస్తున్నాం కాబట్టి
ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అంత మంచిగా జరుగుతుంది. మీరు అనుకోవచ్చు నవగ్రహాలను ఇంట్లో పూజించుకోవచ్చా అని, తప్పేమీ లేదు. మనము నవగ్రహాలని ప్రతిష్ఠించుకోవాలి. నవధాన్యాలు పోసినాము, దీపం పెట్టుకుంటున్నాం. దీపం ఇంట్లో ఆల్రెడీ పెట్టుకుంటాం కదా, ఎలాంటి తప్పేమీ ఉండదన్నమాట. లేదు మేము ఇంట్లో చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీరు గుడికి వెళ్ళి చేసుకోవచ్చు. 21 రోజు గుడికి వెళ్ళాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి. కాకపోతే మనము ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం శివాలయంకు వెళ్తాము. శివాలయంకు వెళ్ళినప్పుడు మనము శివుని దర్శనం చేస్తే నవగ్రహాల దర్శనం చేసుకోని అవసరమే లేదు. మళ్ళీ ఇక్కడ శివుని దర్శనం చేసి మళ్ళీ నవగ్రహాలకు తిరుగుతున్నాము అంటే అక్కడ ఆయన తక్కువంచన వేసినట్లు అవుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళని వదిలిపెట్టి చిన్నవాళ్ళ చుట్టూ తిరగం కదా మనం అంతే కదా. ఏదైనా ఒక కంపెనీకి పోతేనో, ఎక్కడైనా మన ఆఫీస్కి పోతేనో మనకు ఇప్పుడు మేనేజరు ఎవరో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళకి అతని కింద ఉన్న పనులతోటి మనకు అవసరం ఉండదు కదా. ఇది కూడా అంతే. మనము అక్కడ అంటే శివుని దర్శనం చేసుకున్నాక వీళ్ళని ఏదో నమస్కారం చేసుకున్నాక వీళ్ళకి ప్రత్యేకించి మళ్ళీ మనం తిరుగుతున్నాము అంటే శివుణ్ణి మనం అందుకే చాలామందికి ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా మనకు మంచి ఎందుకు జరగదు అంటే ఇందువల్లనే. ఎందుకంటే అసలైన ఆయనను మనం తక్కువ చేసినాం అన్నమాట. ఈ చిన్న చిన్న దేవుళ్ళను వాళ్ళ చుట్టూ తిరగడము, వాళ్ళకి పూజలు చేయడము ఇలాంటివి చేస్తుంటాం కాబట్టి మనం ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు అనేటివి ఉండవన్నమాట. ఈ చిన్న దీపము ఇంట్లో పెట్టుకోండి, మీకు అంతా మంచిగా జరగాలని, ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.